ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా, మీకు తోడుగా ఉన్నట్టుంటుంది, అలాగే కార్తిక్ని చూసినట్టుంటుందని ఇక్కడికి రమ్మన్నానండి. ఎలా ఉన్నావు అమ్మా? ఏదో ఇలా ఉన్నాను కార్తిక్, నువ్వెలా ఉన్నావు నాన్న? నమస్కారం లోకనాథ్ గారు. వచ్చావా డాడ్? నేను ఇంకా బ్రతుకున్నానో లేదో చూసి వెళ్దామని వచ్చావా? లేదంటే నేను బయటికి రాకుండా ఇంకా వేరే కేసులు ఏమైనా పెట్టమని చెప్పడానికి వచ్చావా? అలా మాట్లాడు కృషి, నువ్వు నా ప్రాణంరా. నిన్ను ఎలా అయినా విడిపించాలని లాయర్లతో మాట్లాడుతూ నిన్ను బయటికి తీసుకొచ్చే పనిలోనే ఉన్నాను. నిన్ను త్వరలోనే బయటికి తీసుకొస్తాను. పద లోపలికి వెళ్దాం. నీ కోడలు పెట్టిన దొంగ కేసులకి నేను బలయ్యానో లేదో అని నీ కొడుకుతో కలిసి చూడ్డానికి వచ్చావా అమ్మా? మీరు మాత్రం అక్కడ ఏసీలో నిద్రపోతూ 3 పూట్ల నచ్చింది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం ఇక్కడ మాడిపోయిన మసాలా దోశలు తింటూ దోమలకు రక్తదానం చేస్తూ రోజులు గడుపుతున్నాను. అవేం మాటలురా? నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన క్షణం నుంచి ఇప్పటి వరకు నాకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నం లేదు. అసలు ఈ భూమి మీద ఉన్నానో లేనో అన్నట్టుంది నా పరిస్థితి. ఇంకా ఎంతకాలం జైల్లో ఉండాలో చెప్పు, పిచ్చెక్కిపోతుంది నాకిక్కడ. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. రిషి, టెన్షన్ పడకు. నిజంగానే నిన్ను బయటకు తీసుకురావాలని రోజు నాన్న చాలా ట్రై చేస్తున్నారని అమ్మ చెప్పింది. తప్పకుండా నువ్వు తొందరలోనే బయటకు వస్తావు. చూడు, నేను అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ బావ మరదళ్ళకి నేను నాశనం అవ్వడమే కావాలని నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాధని నేను అర్థం చేసుకోగలను రిషి. ఏ వీణ కూడా నేను బయటికి రాకుండా ఆపలేదు. వీణతో నేను కూడా నీ విషయం పైనే గొడవ పడ్డాను. ఇవాళ రేపో నువ్వు బయటికి తప్పకుండా వస్తావు. నా మాట నమ్ము నాన్న. ఎస్ఐ గారు, ఎలా అయినా రిషి బయటకు వచ్చే మార్గం చెప్పండి. సారీ సార్, ఈ కేసుని ఏ విధంగా కవర్ చేసి క్లోజ్ చేద్దామన్నా కుదరడం లేదు. ఎందుకంటే ఇది సెకండ్ టైం రీఓపెన్ చేసిన కేసు. ఇప్పుడు ఇంకా ఈ కేసు పవర్ఫుల్ అయింది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మీకోసమే ఇంకా కస్టడీలోనే ఉంచాం. వీణా మేడం రిషిని ఇంకా ఎందుకు కోర్టుకు తీసుకువెళ్ళలేదంటే వేరే రీజన్స్ చెప్తూ కవర్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా ఎస్ఐ గారు? ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయండి. పరిస్థితి చేయి దాటిపోయిందంటే నేనేం చేయలేను.
అనిపిస్తుంది. ఎవరే